ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసన పుట్టబోచున్నవాడు నీకు వారసుడగనని చెప్పాను. ఈ రోజున ఎవరు లేకపోయినా, మీతో ఏమి లేకపోయినా, వై యు నీడ్ స్టిల్ కంటిన్యూ టు ట్రస్ట్ గాడ్, లవ్ హిమ్, క్లీవ్ టు హిమ్, బిలీవ్ హిమ్. ఎందుకేనంటే మీలో పుట్టబోచున్నవి అవి they were in the prophetic timeline. మీ జీవితంలో ప్రవచనాత్మకమైన కాలంలో in the future God has aligned some things. Amen. అందుకే నేను చెప్తాను, మీరు నిజంగా దేవుని ఎరిగిన వారైతే మీరు భయంకరమైన ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎందుకని అంటే ఇట్స్ నాట్ వేర్ యు ఆర్, ఇట్స్ అబౌట్ వేర్ యు ఆర్ గోయింగ్. మీరు ఎక్కడున్నారో అది కాదు మీ యొక్క పరిస్థితి, మీరు ఎక్కడికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడో దట్ ఈస్ వాట్ యు ఆర్. ఆమేన్. దట్ ఈస్ వాట్ యు విల్ బికమ్. టుడే మేబీ యు హ్యావ్ నథింగ్, బట్ ఇన్ ద డేస్ టు కమ్ ఆయన జనములకు తండ్రిగా ఆయన నియమించాడు. రాజులు గర్భవాసమును పుట్టబోచున్నారు. And God has some great plans. నేను మీ ఎడల కలిగిన ఉద్దేశములు అవి మేలుకరమైనవి. చాలా మంది ఈరోజు రేపు అన్న నేను చచ్చిపోదాం అనుకుంటున్నా, అన్న నేను చేద్దాం అనుకుంటున్నా, అన్న నాకు ఏడిపోతుంది అన్న, ఆ బ్రదర్ నాకు నా మైండ్ బాగాలేదు బ్రదర్. When your mind is not well, come on, the word is well. Hallelujah. I'm not moved by emotion, I'm moved by revelation. Maybe you prayed and you did not see the answer. మీరు ప్రార్థన చేశారు, జవాబు చూడలేదు. Maybe you believe God, you did not see this. But let me tell you, if something is not given at the time that you're expecting, మీరు అడిగే టైంలో మీరు అడిగితే దేవుడు ఒకవేళ ఇవ్వకపోతే, maybe God is cooking something even greater.